నిందితుల ఇండ్లు కూల్చడం ఏంటి? ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? అకారణంగా బుల్డోజర్లతో ఇండ్లు కూల్చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దోషిగా తేలితే చట్ట ప్రకారం వెళ్ళాలి. కూల్చివేతలకు ప్రొసీజర్ ఉంటుంది. ఇలాగే కూలుస్తామంటే మేము గైడ్ లైన్ జారీ చేస్తామని సుప్రీంకోర్టు అంటా ఉంది. ఇది మన తెలంగాణ టాపిక్ కాదు, అక్కడ యూపీ టాపిక్. ఉత్తరప్రదేశ్ లో రౌడీ షీటర్ల ఇండ్లు, మాఫియా డాన్ల ఇండ్లు కూల్చేస్తుండే. దాని మీద సుప్రీంకోర్టు మొత్తం కూల్చి ఎక్కడిదక్కడ అయిపోయినాక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ యూపీలో. సరే, ఇక్కడ కూలుస్తుంది పద్ధతి ప్రకారం, నిబంధనల ప్రకారం. ఇక్కడ హైడ్రా కూలుస్తా ఉంది, అంతవరకు ఓకే. నడుస్తుంది. మనుగూరు, ఖమ్మం, కోదాడ, విజయవాడ బస్ స్టాప్ అటు ఇది. అవి అంటుండే పడవ వేసుకొచ్చి మనుగూరు, ఖమ్మం, కోదాడ, విజయవాడ రారి అని పిలుస్తుండే అన్నట్టు. రోడ్లు తెగిపోయినాయి కదా. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో వార్తలను చూస్తే, ఖమ్మంలో మున్నేరు వరదకు ఓ ఇంట్లో పేరుకున్న బురద, దెబ్బతిన్న సామాగ్రి వద్ద దీనంగా బాధితురాలు. అయ్యో దారుణం. ఇండ్లే మునిగిపోయినాయి. 10 ఫీట్లు వచ్చినాయి. దారుణం. జలసాగరాలు, నాగార్జున సాగర్ కు 5.41 లక్షల. దీనికి కారకులు రాజకీయ నాయకులే. ఖమ్మంలో రాజకీయ నాయకులు దీనికి కారకులు. ఎందుకంటే ఖమ్మంలో ఎవరెవరు ఖమ్మం వాసులు ఎవరైనా ఉంటే, ఖమ్మంలో ఎవరెవరు ఫంక్షన్ హాల్ ఉన్నాయన్న? ఖమ్మంలో ఈ మున్నేరు వాగు పొంట, లేకపోతే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏరియాల్లో ఎవరెవరి ఉన్నాయన్న? ఒకసారి ఖమ్మం వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి అన్న, ఎవరెవరి ఉన్నాయి ఆడ? ఫంక్షన్ హాళ్ళు, హోటళ్ళు, నాయకులు ఎవరెవరు, ఈ లీడర్లు ఎవరెవరు ఉన్నాయో దయచేసి చెప్పండి అన్న. అలాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి, షేర్ కూడా చేయండి. చెప్పండి. ఖమ్మంలో అన్న మా ఒడ్ర సమస్యల గురించి చెప్పానంటే ఇంకా టైం ఉంది, చెప్తా ఖచ్చితంగా. వరికుప్పల ప్రశాంత్ చెప్తా. వరికుప్పల వెంకటేష్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. చాలా ఉన్నాయన్న. శ్రీచందన్ అంటా ఉంది. అజయ్ కుమార్ రైతు మునాఫ్ కాలేదు. అజయ్ కుమార్ పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నాయి. ఇంకెవరెవరు ఉన్నాయో చూడ్రి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్లో అజయ్. ఓన్లీ ఖమ్మంలో ఆ మున్నేరు వాగంట ఎవరెవరి ఫంక్షన్ హాల్ ఉన్నాయి? నామా నాగేశ్వరరావు, అజయ్ కుమార్, పువ్వాడ. ఇవాళ అన్ని కాంగ్రెస్ నాయకులవే ఉన్నాయని చెప్పారు. ఎవ్వని ఉంటే వాని తెచ్చి చూపెట్టాను. నేను ఖమ్మం మా ఇన్ఛార్జీలకు కానీ మా టీంకి కానీ చెప్తా ఉన్నా, ఎవరెవరి ఉన్నాయి అన్ని వీడియోలు తీరి. కోర్టు అటెండర్ ప్లీజ్ అన్న, కోర్టు అటెండర్ల గురించి అడుగుతా ఉన్నారు. పువ్వాడవే ఎక్కువగా ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికుల గురించి నామా నాగేశ్వరరావు, పొంగులేటి, మా అవుట్సోర్సింగ్ వాళ్ళ గురించి మాట్లాడన్నా అని చెప్పన్నట్టు. కులగణన ఎప్పుడు? ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మొన్న ఎమ్మెల్సీ. నాకు ఫంక్షన్ హాలా అట్లా ఉండొచ్చు మేము, లేవు. పెన్షన్ ఇస్తలేరు. నాకు తెలిసిన కాడికి అందరి ఉన్నాయి ఆడ. అన్ని పార్టీలో ఉన్నాయి, అందరి ఉన్నాయి, అన్ని పార్టీలో ఉన్నాయి. నాకున్న సమాచారం వరకు అయితే అన్ని పార్టీలోనే ఉన్నాయి అక్కడ ఖమ్మంలో. వాటి గురించి ఒక స్పెషల్ స్టోరీ చేసుకుందాం. దాని మీద ఎవరెవరి ఉన్నాయి, ఏం కథ, ఖమ్మం కన్నీళ్ళ కారకులు ఎవరు అనేది కూడా వేసుకుందాం. ఇక ఇది ఇట్లా ఉంటే, నేను ఎప్పుడు ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడింది ఒకటి, ఆ వీడియో ఉందా ఇంకా? ఈ బీఆర్ఎస్ వాళ్ళు చూడు పాపం, వాళ్ళకు అది కేటీఆర్ మీద మాట్లాడితే, అప్పుడు కేటీ రామారావు మీద ఒకటి మాట్లాడితే దాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు అది చేస్తున్నారు. ఇక దాన్ని తీసుకొచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏమో దెబ్బ తాకినట్టుంది పాపం. అది ఏమైందో మనకు తెలియదు. అయితే మన ఆడియో తీసుకొచ్చి ఇప్పుడు దానికి పెట్టి ఈ తీర్మానం మళ్ళీ ఇక పొంగులేటినట్టు సార్ కాలు బాగాలేదని ఫోటో పెట్టిండు కథం. మళ్ళీ ఇవ్వడానికి కుంటిగా ఆయన్నే కాలుకు దెబ్బ తాకుంటే ఆయన్నేం అడుగుతారు ఇక అన్నట్టుగా. మనం ఈ ఎవరో వస్తారు ఎవరో చేస్తారనుకునేరు. ప్రజలారా, మీ అంతలా మీరే మిమ్మల్ని కాపాడుకోవాలి. అప్పుడు గోదావరి ఫ్లోట్స్ వచ్చినాయి చూడు, అప్పటిదా వీడియో. ఇక కరెక్ట్ గా వాహనాలు ఇంకో 15 రోజులు ఉన్నాయి అన్న టైంకు సార్ కాలు బాగాలేదని ఫోటో పెట్టిండు కథం. మళ్ళీ ఇవ్వడానికి కుంటిగా ఆయన్నే కాలుకు దెబ్బ తాకుంటే ఆయన్నేం అడుగుతారు ఇక అన్నట్టుగా. మనం కేసీఆర్ ఎవరో వస్తారు ఎవరో చేస్తారనుకునేరు. ప్రజలారా, మీ అంతలా మీరే మిమ్మల్ని కాపాడుకోవాలి.
ఇగో ఇది టీఆర్ఎస్ పైత్యం, ఇది టీఆర్ఎస్ పైత్యం. ఈ రకంగా వాళ్ళు సరే ఏదో మీరు కాసేపు ఎంజాయ్ చేసుకుంటా అంటే చేసుకోరు, కానీ విషయం ఏంటంటే కేటీఆర్ మీద మాట్లాడింది అప్పుడు ఆయన కాళ్ళు దెబ్బ తాకిందని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడు అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పెట్టి రైట్ కాదు. లైక్ చేయండి,